నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు యాక్చువల్గా దాన్ని చేయాలనే ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశం సదుద్దేశం, ఆయన ప్లాన్, ఆయన యొక్క ఆలోచన మంచిదే. కానీ నెల్లూరుకి అసలు రింగ్ రోడ్డు అవసరం లేదనేది తీసుకుంటే ప్రజెంట్ పరిస్థితుల్లో అవసరం లేదు. ఎందుకనంటే నెల్లూరుకి ఒకప్పుడు హైవే ట్రంక్ రోడ్డు మీద పోయేది. ట్రంక్ రోడ్డు అంటే నెల్లూరు రెండుగా డివైడ్ చేస్తుంది. ట్రాఫిక్ మొత్తం హెవీ, నెల్లూరు ట్రంక్ రోడ్డు హెవీ ట్రాఫిక్. అందుకని ఆ తర్వాత మినీ బైపాస్ అని వచ్చింది, మినీ బైపాస్ రోడ్ అది తీసుకొచ్చారు. అది వచ్చిన తర్వాత ట్రంక్ రోడ్డు మీద కంజెషన్ తగ్గింది. అదైన తర్వాత బైపాస్ వచ్చింది. బైపాస్ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడ సమస్య లేదు. బైపాస్ 4 లైన్లు ఉంది, దాన్ని కూడా 6 లైన్లు చేస్తున్నారు. మరొకటి ఏంటంటే బైపాస్కి యువతల సైడ్, ఈస్ట్ సైడ్ ఉండేది చాలా తక్కువ ఇళ్ళు, చాలా తక్కువ. జనరల్గా ఎప్పుడు ఈ బైపాస్ రోడ్లు కావాల్సింది ఎప్పుడంటే ట్రాఫిక్ కంజెషన్ వస్తే. అందుకనే అండర్ పాస్, అటు శ్రీధర్ రెడ్డి గారు కూడా తన కాన్స్టిట్యున్సీలో అండర్ పాస్ ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది. సిటీ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ సింహపురి హాస్పిటల్ దగ్గర ఒక అండర్ పాస్ రేపు 26వ తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు. మరొక అండర్ పాస్ కూడా కేంద్రానికి పెట్టున్నాను, దాన్ని కూడా మన ఎంపీ గారు యాక్చువల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. అది కూడా వస్తే 2 అండర్ పాస్లు వస్తాయి. కాబట్టి ప్రజెంట్ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు అది చేయాలంటే 2000 నుంచి 3000 కోట్లు కావాలి. కాబట్టి దాన్ని ఇప్పుడు టేకప్ చేయలేం. ఖచ్చితంగా జనాభా పెరిగి, ఏదైతే ఈరోజున్న నేషనల్ హైవేకి రైట్ సైడ్, ఈస్ట్ సైడ్ జనాభా పెరిగి కంజెషన్ అయిన రోజు ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. అప్పుడు దాకా నేను యాక్చువల్గా వీసీ గారికి, కలెక్టర్ గారికి కూడా చెప్పాను. ఎందుకంటే ఈరోజు దాన్ని టేకప్ చేయాలంటే 2000 కోట్ల నుంచి 3000 కోట్లు కావాలి. అంటే రోడ్డు డిజైన్, రోడ్డు చేయటానికే 68 కిలోమీటర్లు, 68 కిలోమీటర్గా నేను చూశాను యాక్చువల్గా. అది చేయటానికి 2000 కోట్లు కావాలా, మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ కావాలి డబ్బులు. కాబట్టి ప్రజెంట్ చేయలేం. బట్ నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి యొక్క ఉద్దేశం సరే, మంచి ఉద్దేశమే. కానీ దాన్ని చేయటం మాత్రం ఇప్పుడు కాదు, ఇప్పుడు అజెండాలో పెట్టుకోవాలి. మా అజెండా ఒక్కటే, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అజెండా ఒకటే, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. ఎక్కడైతే డెన్సిటీ ఉందో, జనాభా ఎక్కువ ఉండారో ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి చక్కటి ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వటం, అదేవిధంగా ప్రతిరోజు చెత్త చెదారం తొలగించడం, రోడ్లు చక్కగా చిమ్మటం, డ్రైన్స్ అంటే బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, కిచెన్ నుంచి వచ్చే వాటరు ట్రీట్ చేసి బయటికి పంపించడం, వీలైతే ఇలా అండర్ గ్రౌండ్ చేయటం, తర్వాత చక్కటి రోడ్లు, చక్కటి లైట్లు. ఇవైన తర్వాత కావలసిన కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఇలా తర్వాత ఎంటర్టైన్మెంట్ పార్కులు, ఇలా ఒక ప్రయారిటీ పట్టుకొని గవర్నమెంట్ చేస్తుంది. ఫైనాన్స్ని బట్టి 1 by 1 చేస్తాం. ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఇట్ టేక్ టైం. అవుటర్ రింగ్ రోడ్డు కూడా నెల్లూరుకి వస్తుంది. ఇట్ టేక్స్ ఐ థింక్ అనదర్ 5 years or 10 years ఇట్ టేక్స్. థ్యాంక్ యూ.